గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. రోజు తప్పనిసరిగా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. అదే సమయంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఈ రోజులలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది. బయట ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఫుడ్స్ తింటున్నారు. వీటిలో కొవ్వు పదార్థాలు అనేవి అధికంగా ఉంటాయి. తరచూ తీసుకోవటం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. సాధారణంగా అయితే లివర్ ద్వారా ఈ కొవ్వు ఫిల్టర్ అవుతుంది. ఎప్పుడైతే లివర్ కూడా ఫిల్టర్ చేయలేనంత కొవ్వు పేరుకుపోతుందో అప్పుడే సమస్యలు మొదలవుతాయి. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ సమస్యని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదొక్కటే కాదు, రక్తనాళాల్లోని కొవ్వు పేరుకుపోవటం వల్ల రక్త సరఫరాకి అంతరాయం ఏర్పడుతుంది. ఈ కారణంగానే గుండె పనితీరు మీద ప్రభావం పడుతుంది. ఇన్ని సమస్యలు రాకుండా ఉండాలంటే వీలైనంత వరకు కొలెస్ట్రాల్ని తగ్గించేందుకే ప్రయత్నం చేయాలి. అలాంటి ఒక చిట్కా గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. కేవలం గుమ్మడి గింజలు తినడం ద్వారా కొలెస్ట్రాల్ని తగ్గించుకోవచ్చు. అదెలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆరోగ్యం మీద అవగాహన ఉన్న వారంతా కూడా ఈ రోజులలో సీడ్స్ తినేందుకు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తుంటారు. రాత్రంతా నానబెట్టి ఉదయమే పరిగడుపున వీటిని తింటుంటారు. ఇలా తినటం వల్ల శరీరానికి అన్ని రకాల పోషకాలు అందుతాయి. అయితే వీటిలో ఒక్కో సీడ్కి ఒక్కో విధంగా మేలు చేస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గించడంలో మాత్రం గుమ్మడి గింజలకి ఎంతో తోడ్పడతాయి. చూడటానికి చాలా చిన్నగా కనిపించే ఈ గింజలు పోషకాలతో నిండి ఉంటాయి. ముఖ్యంగా మన గుండెకి మంచి చేసే గుణాలన్నీ కూడా వీటిలో ఉంటాయి. మంచి కొవ్వుతో పాటు ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. రెగ్యులర్గా గుమ్మడి గింజలు తినడం ద్వారా కొలెస్ట్రాల్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి. అంతేకాదు రక్త సరఫరా కూడా మెరుగవుతుంది. ముఖ్యంగా శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుంది. వీటిలో మెగ్నీషియం చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. అదే సమయంలో మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది. గుమ్మడి గింజలలో ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడంలో కీలకంగా పనిచేస్తాయి. అదే సమయంలో మంచి కొలెస్ట్రాల్ లెవెల్స్ని పెంచుతాయి. ధమనుల్లో కొవ్వు పేరుకుపోవటం అనే సమస్య తలెత్తదు. రక్త సరఫరాకి కూడా అంతరాయం కలగదు. ఇక గుమ్మడి గింజలలో పైటోస్టిరాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ని కరిగిస్తాయి. అలాగే రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ని పెరగకుండా అడ్డుకుంటాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ముఖ్యంగా విటమిన్ ఇ, క్యారోటినాయిడ్స్, పాలిఫినాల్స్ రక్తనాళాలని ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా కాపాడతాయి. ఇదే సమయంలో ఇన్ఫ్లమేషన్ ని కూడా తగ్గిస్తాయి. గుండె జబ్బులు రాకుండా రక్షిస్తాయి. ఇందులో ఉండే మెగ్నీషియం బ్లడ్ ప్రెషర్ ని నార్మల్ గా ఉంచుతుంది. బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు మందుల వాడకం అయితే తప్పదు. మెడిసిన్ తోటే బీపీ కంట్రోల్ అవుతుంది. అయితే కొన్ని ఆహార పదార్థాల ద్వారా కూడా బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గించుకోవచ్చు. అలాంటి వాటిలలో గుమ్మడి గింజలు కీలకంగా ఉంటాయి. హార్ట్ రేట్ ని నార్మల్ గా ఉంచే ఈ గుణాలు గుమ్మడి గింజలలో పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా మెగ్నీషియం కారణంగా గుండె కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఎప్పుడైతే మెగ్నీషియం తగ్గిపోతుందో అప్పుడే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే రెగ్యులర్ గా గుమ్మడి గింజలు తినాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి రక్షిస్తాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగే కొద్దీ కణాల డ్యామేజ్ అవుతుంటాయి. అదే సమయంలో గుండె కండరాలలో ఇన్ఫ్లమేషన్ అనేది పేరుకుపోతుంది. ఈ ఇబ్బంది రాకుండా ఉండాలంటే గుమ్మడి గింజలని తినాలి. అలాగే గుమ్మడి గింజలలో జింక్ ఎక్కువగా ఉంటుంది. జింక్ సరైన మోతాదులో అందటం వల్ల హార్మోన్లలో బ్యాలెన్స్ అవుతుంది. అంతేకాదు మెటబాలిజం కూడా మెరుగుపడుతుంది. ఇంకా జింక్ సరిగ్గా ఉండటం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా పెరుగుతుంది. తద్వారా బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇక గుమ్మడి గింజలలో ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఇది ఓ అమినో యాసిడ్. ముఖ్యంగా నిద్ర పట్టేందుకు అవసరమైన సెరోటోనిక్, మెలటోనిక్ హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతుంది. ప్రోస్టేట్ గ్రంథి ఆరోగ్యంగా ఉండేందుకు, పిత్తాశయం పనితీరు సరిగ్గా పండేందుకు ఇది చాలా బాగా తోడ్పడుతుంది. ముఖ్యంగా వృద్ధులలో ఈ సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. మెగ్నీషియం, జింక్ ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు, కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇమ్యూనిటీ కూడా చాలా బాగా పెరుగుతుంది. ఇక గుమ్మడి గింజలని సరైన విధంగా తీసుకుంటే ఇప్పుడు చెప్పుకున్న ఈ ప్రయోజనాలన్నీ కూడా దక్కుతాయి. వీటిని నేరుగా తినవచ్చు లేదా రోజు కనీసం ఒక 30 గ్రాముల మేర కూడా తీసుకోవచ్చు. నేరుగా కాకపోయినా నీటిలో నానబెట్టి తీసుకున్నా కూడా మంచిది. అంతేకాదు కాస్తంత రోస్ట్ చేసి తీసుకున్నా కూడా పోషకాలు కూడా మన శరీరానికి అందుతాయి. స్మూతీస్, యోగర్ట్ లాంటి వాటిలలో కూడా గుమ్మడి గింజలని కలుపుకొని తీసుకుంటే చాలా మంచిది. ఇక సలాడ్స్ లేదా సూప్స్లలో కూడా వీటిని వాడవచ్చు. వీటిని కాస్త రోస్ట్ చేసి సలాడ్స్లో కలుపుకొని తిన్నా కూడా ఆరోగ్యానికి మంచిది. తద్వారా ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు అనేవి మన శరీరానికి అందుతాయి. ఇక గుమ్మడి గింజలని పొడిలాగా చేసుకొని కూడా తీసుకోవచ్చు. కోల్డ్ ప్రెస్డ్ గుమ్మడి గింజల నూనె కూడా వినియోగించవచ్చు. ముఖ్యంగా సలాడ్స్లో కాస్తంత ఈ ఆయిల్ వేసుకుని తింటే చాలా మంచిది.